హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీమ్ నుండి మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు సాయి టెక్ టాక్స్ ఎపిసోడ్ నెంబర్ 12. ఈరోజు డే చూసుకుంటే Feb 26 ట్యూస్డే. ఈరోజు ఇప్పటివరకు మనకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే వచ్చింది. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు నేను మన ఛానల్ కోసం పీసీ బిల్డ్ చేస్తున్నానని చెప్పాను కదా. సో ఆ పీసీ బిల్డ్ కోసం ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్ కార్డ్ అయితే తెప్పించాను. సో ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే నేను రైజన్ ప్రాసెసర్ తీసుకున్నాను. రైజన్ 7 సిరీస్, ఇది రైజన్ 7 2700X ప్రాసెసర్ ఇది. సో గేమింగ్కి అండ్ ఇంకా ఎడిటింగ్కి అయితే ఎక్సలెంట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది 8 కోర్ ప్రాసెసర్, 8 కోర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ థ్రెడ్స్ చూసుకుంటే 16 థ్రెడ్స్ ఉంటాయి. సో మనకి ఇది బేస్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3.7 GHz దగ్గర ఉంటుంది. అండ్ మనకు 4.3 GHz వరకు అయితే బూస్ట్ అయితే చేసుకోవచ్చు ప్రాసెసర్ని. సో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇంటెల్లో చూసుకుంటే ఇంటెల్ i7 to i9 మధ్యలో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్, ఇది NVIDIA 1060 గ్రాఫిక్ కార్డ్. సో ఇది కూడా మనకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ గ్రాఫిక్ కార్డ్. ఇది గేమింగ్కి అండ్ ఎడిటింగ్కి ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెండు కాంపోనెంట్స్ అయితే తీసుకున్నాను. సో రేపు మొత్తం పీసీ కాంపోనెంట్స్ తీసుకున్నాను. రేపు బిల్డ్ అయితే అవుతుంది పీసీ. సో ఎల్లుండి ఆర్ అవతల ఎల్లుండి ఈ 1 వీక్ లోపు నేను పీసీ బిల్డ్కి సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. కొంచెం వెయిట్ చేయండి. సో మెయిన్గా పీసీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఎడిటింగ్ చాలా కష్టం అవుతుంది ల్యాప్టాప్లో. ఒక వీడియో రెండర్ కావడానికి, ఒక వీడియో ప్రాసెస్ కావడానికి దగ్గర 40 minutes వరకు అయితే పడుతుంది. సో మొత్తం ఎడిటింగ్ చేసినాక సేవ్ అవుతుంది కదా, సేవ్ చేయడానికి 40 minutes వరకు టైం పడుతుంది. సో డైలీ లేట్ అవుతున్నాయి మన వీడియోస్. 5 o'clock పెడదాం అనుకుంటే 6 o'clock 6:30 అవుతుంది. సో బికాస్ ఆఫ్ ల్యాప్టాప్ కొంచెం స్లో ఉండడం వల్ల అందుకే పీసీ తీసుకుంటున్నాను. సో పీసీ తీసుకున్నాక మనకు స్పీడ్ అయితే పెరుగుతుంది మన ఛానల్లో. సో కొంచెం వీడియోస్ అయితే తొందరగా పోస్ట్ చేస్తాను. అండ్ నాకు ఎడిటింగ్ కూడా కొంచెం ఈజీ అయితే అవుతుంది. సో అందుకే ఈ పీసీ ఇంత తొందరగా తీసుకోవడానికి రీజన్. సో ఈ 3-4 డేస్లో పీసీ బిల్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అయితే వస్తుంది. సో ఇక మనం టెక్ న్యూస్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే రియల్మీ నుండి రియల్మీ 3 ఈ March 4th లాంచ్ అవుతున్నట్టు మనకు తెలిసిన విషయమే. అండ్ దీంట్లో మనకు మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ ఉంటున్నట్టు కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు లీక్స్ ప్రకారం రియల్మీ 3 ఫోన్లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నట్టు కూడా లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ రియల్మీ 3 ఫోన్లో మనకు కెమెరాలో ఒక 2 ఫీచర్స్ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టు లీక్స్ అయితే ఉన్నాయి. క్రోమా బూస్ట్ అని చెప్పేసి అండ్ ఇంకా నైట్ సైట్ మోడ్ అని చెప్పేసి. సో ఈ క్రోమా బూస్ట్ అంటే మనకు ఇమేజెస్ తీసేటప్పుడు కొంచెం డైనామిక్ రేంజ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ నైట్ సైట్ మోడ్ అంటే మనకు నైట్ ఇమేజెస్ తీసేటప్పుడు కొంచెం బెటర్గా క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. సో కొంచెం తక్కువ నాయిస్ అండ్ కొంచెం బ్రైట్గా ఇమేజెస్ రావడానికి అయితే ఈ నైట్ సైడ్ అయితే హెల్ప్ చేస్తుంది. సో ఈ 2 ఫీచర్స్ అయితే వీళ్ళు రియల్మీ 3 కెమెరా డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేసినట్టయితే లీక్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఈ రియల్మీ 3కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ కూడా GSMR అయిన వాళ్ళైతే లీక్ చేశారు. ఈ రియల్మీ 3ని రెడ్మీ నోట్ 7 అండ్ ఇంకా సామ్సంగ్ M20తో కంపేర్ చేసి ఇమేజెస్ అయితే వీళ్ళు పోస్ట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు రియల్మీ 3లో తీసిన ఇమేజెస్ కొంచెం బెటర్ డైనామిక్ రేంజ్తో అయితే కనపడుతున్నాయి రెడ్మీ నోట్ 7 అండ్ సామ్సంగ్ M20తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళు M20తోని రియల్మీ 3ని కూడా కంపేర్ చేసి ఇమేజెస్ పోస్ట్ చేశారు నైట్ మోడ్లో. సో నైట్లో చూసుకుంటే కూడా రియల్మీ 3లో మనకి ఇమేజెస్ అనేవి కొంచెం షార్ప్గా అండ్ డీటెయిల్స్ బెటర్గా క్యాప్చర్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా నైట్లో కూడా మనకి రియల్మీ 3 అయితే కొంచెం బెటర్గానైతే ఉన్నాయి ఇమేజెస్. సో చూడాలి, ఈ March 4th తెలుస్తుంది దీనిలో మనకు రియల్గా 48 మెగాపిక్సెల్ సెన్సర్ ఇచ్చారా ఇవ్వలేదా. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ March 4th తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 7 Pro ఈ వీక్లోనే లాంచ్ అవుతున్నట్టు షామీ ప్రెసిడెంట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే రెడ్మీ నోట్ 7 Pro మొబైల్ 10 లిస్టింగ్ అయితే వెళ్ళింది. సో ఈ 10 లిస్టింగ్ దగ్గర దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ స్పెసిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు తెలిసినట్టే దీంట్లో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ ఉంది. అండ్ దీంట్లో మనకు 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ ఉంది. అండ్ దీంట్లో మనకు 6.3 inch FHD ప్లస్ డిస్ప్లే ఉంది వాటర్ డ్రాప్లెట్ నాచ్తోని. అండ్ ఇది మనకు 2 వేరియంట్స్లో వస్తుంది. 4GB RAM 64GB వేరియంట్ ఒకటి, 6GB RAM 128GB వేరియంట్ ఒకటి, 2 వేరియంట్స్లో వస్తుంది. అండ్ దీంట్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లేదు. సో మనం ఇన్ డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేసాము, కాకపోతే దీంట్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే లేదు. సో ఓవరాల్గా ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఇవి 10 లిస్టింగ్లో. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకుంటే నోకియా నుండి నోకియా 6.1 అండ్ 7.1 ఈ 2 మొబైల్స్కి వీళ్ళు ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. సో ఈ అప్డేట్లో వీళ్ళు సెక్యూరిటీ ప్యాచ్ని అయితే ఫిక్స్ చేశారు. సో ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్కి అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేశారు. సో మీ దగ్గర నోకియా 6.1 లేకపోతే 7.1 ఉంటే ఒకసారి అప్డేట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్,
ఫర్ నెక్స్ట్ చూసుకుంటే పోకో నుండి పోకో F1 మొబైల్ ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. మంచి ప్రైస్ లో మంచి స్పెసిఫికేషన్ అయితే తీసుకొచ్చారు. సో బడ్జెట్ స్నాప్డ్రాగన్ 845 ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ కెమెరాస్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి. కాకపోతే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో బిల్డ్ క్వాలిటీ కొంచెం యావరేజ్ ఉండే, ప్లస్ దీంట్లో మనకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఇవ్వలేదు. సో వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అంటే మనకు L1 సపోర్ట్ ఉంటే వైడ్ బ్యాండ్ మనం నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ఇలాంటి స్ట్రీమింగ్ అప్లికేషన్స్ లో వీడియోస్ ని హెచ్డీలో చూడొచ్చు. సో ఈ సపోర్ట్ కాకుండా వైడ్ బ్యాండ్ L1 కాకుండా వైడ్ బ్యాండ్ L3 సపోర్ట్ ఉంటే మనం హెచ్డీలో అయితే స్ట్రీమ్ చేయలేము. ముందు చూసుకుంటే మనకు వైడ్ బ్యాండ్ L3 సపోర్ట్ ఉండే, L1 సపోర్ట్ అయితే ఇవ్వలేదు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు అప్డేట్ లోనైతే వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు బీటా యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఆల్రెడీ అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారు. సో మనకు స్టేబుల్ వర్షన్ కూడా వీళ్ళు ఫ్యూచర్ లో తీసుకొస్తా అని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫోన్ లాంచ్ అయిన చాలా రోజులకు కూడా వీళ్ళు కొంచెం డెవలప్మెంట్ మీద అయితే దృష్టి అయితే పెడుతున్నారు. సో ఇప్పుడు మాకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్ ఫర్ నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుండి రియల్మీ 3 ఈ మార్చ్ 4th కి లాంచ్ అవుతున్నట్టు మనకు తెలిసిన విషయమే. సో ఈ రియల్మీ 3తో పాటు ఇంకొక ఫోన్ లాంచ్ అవుతున్నట్టు మనకు లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మొన్నటి వరకు చూసుకుంటే ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. సో గ్లాసీ ఫినిష్ తోని సో వీళ్ళు రియల్మీ 3ని డైమండ్ కట్ ఫినిష్ తో తీసుకొస్తా అని ఒక ట్వీట్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు గ్లాసీ ఫినిష్ తో కూడా కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇంకొక ఇమేజ్ కూడా మనకు బయటకు వచ్చింది. సో దీంట్లో కూడా మనకు వాటర్ డ్రాప్లెట్ నాచ్ ఉంది అండ్ ఇంకా బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మనకు అక్కడ కనపడుతున్నాయి. సో రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఇది రియల్మీ A1 అని చెప్తున్నారు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇది రియల్మీ 3 రియల్మీ ఏనా లేకపోతే రియల్మీ 3 ప్రోనా అని. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే రూమర్స్ అండ్ లీక్స్ ప్రకారం చూసుకుంటే రియల్మీ 3తో పాటు ఇంకొక ఫోన్ కూడా రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని గురించి కంప్లీట్ ఐడియా మనకు ఈ మార్చ్ 4th కే తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఫర్ నెక్స్ట్ చూసుకుంటే ఐకో నుండి ఐకో బ్రాండ్ మనకు తెలిసిందే వివో సబ్ బ్రాండ్ అని చెప్పొచ్చు. సో ఈ మార్చ్ 1st కి వీళ్ళు ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్టు మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మనకు ఇది 10 లిస్టింగ్ అయితే వెళ్ళింది. సో ఈ 10 లిస్టింగ్ దగ్గర ఈ ఫోన్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకు బయటకు వచ్చాయి. ఆల్రెడీ కొన్ని స్పెసిఫికేషన్స్ మనకు ముందే తెలుసు. కాకపోతే ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ మనకు ఈ 10 లిస్టింగ్ దగ్గర అయితే బయటకు వచ్చాయి. సో ఈ స్పెసిఫికేషన్ లో చూసుకుంటే మనకి ఇది 6.4 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే ఇది. మనకు దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తో వస్తుంది. దీంట్లో మనకు రెండు వేరియంట్స్ ఉన్నాయి. 8GB RAM 128GB వేరియంట్ ఒకటి, 12GB RAM 256GB వేరియంట్ ఒకటి. ఈ రెండు స్టోరేజ్ వేరియంట్స్ లోనే వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 13+12+2 అండ్ ఫ్రంట్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ ఉంది. అండ్ 3920 mAh బ్యాటరీ ఉంటుందని 10 లిస్టింగ్ లో వచ్చింది. కాకపోతే రీసెంట్ గా టీజ్ చేసిన ఇమేజ్ లో చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అని ఉంది. సో 3920 అండ్ 4000 అంత పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి సో దీంట్లో మనం 4000 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 4000 mAh బ్యాటరీని. అండ్ మనకు దీంట్లో కొన్ని గేమింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. HDR10 ఉంది అండ్ 4D షాక్ ఎఫెక్ట్ కూడా ఉంది. సో ఇది ఒక గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్ అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది మన ఇండియాలో లాంచ్ అవుతుందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ ఫోన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ మార్చ్ 1st కే తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వచ్చిన టెక్నిక్స్ అంతా ఇది. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపౌట్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.